ప్రైవేటీకరణపై కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ఆర్థికంగా ఎంతో బలంగా ఉందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. సంస్థకు 30,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయన్నారు. ప్రైవేటీకరణ అనేది కేవలం అపోహ మాత్రమేనని కొట్టిపారేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు సంస్థను మరింత ఆధునీకరిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే త్వరలోనే 2,500 ఎలక్ట్రిక్ బస్సులు, అలాగే 500 CNG బస్సుల్ని రోడ్డుపైకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఏపీఎస్ఆర్టీసీ అనేది ఆషామాషి సంస్థ కాదు. గర్వంగా చెప్తున్నాం, ఈ రోజుకి 25,000 నుంచి 30,000 కోట్ల ఆస్తి కలిగిన పెద్ద సంస్థ. దాన్ని ప్రైవేటు పరం చేసే పరిస్థితి ఎక్కడా రాదు. ఆర్టీసీ ఛార్జీల్ని పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని, సామాన్యుడిపై భారం పడకుండా చూడడమే తమ ఉద్దేశమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు సంస్థలో ఖాళీగా ఉన్న అవసరమైన ఉద్యోగాల్ని త్వరలోనే భర్తీ చేస్తామని నిరుద్యోగులకు తీపి కబురు కూడా అందించారు. ఏపీఎస్ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించి ప్రయాణికులకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాంప్రసాద్ రెడ్డి స్పష్టతనిచ్చారు.